పంట యొక్క వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం పంటకు ఎంతో ముఖ్యం. కానీ వాతావరణంలో వచ్చే మార్పులు మరియు హానికారక ఉత్పాదనల ఉపయోగంతో రోజురోజుకి నేల యొక్క ఉత్పాదక శక్తి తక్కువైపోతూ ఉంది. దాంతో వేరు వ్యవస్థ చుట్టుపక్కల వాతావరణంపై విపరీత ప్రభావం కలుగుతోంది. వేరు వ్యవస్థ మీద పడే ప్రభావం వలన పంట పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఫలితంగా పంట దిగుబడి మరియు రైతు ఆదాయం తగ్గుతుంది. స్వాల్ అందజేస్తుంది పంట యొక్క వేరు వ్యవస్థ కోసం టేకాన్ అనే జీవ తయారీ ఎరువు. చౌడు నెలల్లో కూడా ప్రభావవంతం. టేకాన్ అత్యాధునిక శుద్ధ ఉత్పాదన, ఎందుకంటే ఇది తయారైంది ఇన్ విట్రో టెక్నిక్ మాధ్యమం ద్వారా. టేకాన్ ఇస్తుంది తక్కువ మోతాదుతో అధిక ప్రభావం. ఇందులో 7 విభిన్న రకాల మైకోర్హైజిల్ స్పీసీస్ ఉన్నాయి. ఇవి పంట చక్రంలోని విభిన్న అంచెలపైన పనిచేస్తాయి. పరిణామ స్వరూపంగా మొక్కలు ఉంటాయి ఆరోగ్యంగా. స్వాల్ వారి టేకాన్ వేర్లు అభివృద్ధి చెందుతాయి నిరంతరాయంగా. టేకాన్ లో ఉన్నాయి విభిన్న ఇంకా విశిష్టమైన మైక్రో రైజై జాతుల మిశ్రమం. ప్రతి జాతి వేరువేరు దశలలో అభివృద్ధి చెందడంలో సశక్తం. టేకాన్ వేరు వ్యవస్థలోకి ప్రవేశించి మొక్కను అభివృద్ధి చెందేలా చేస్తుంది. వీటి మైసీలియల్ గ్రోత్ మట్టి నుంచి పోషక తత్వాలు ఇంకా నీటిని తీసుకుని వాటిని వేరు వ్యవస్థకి అందజేయడంలో సహాయపడుతుంది. దీంతో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మరియు పోషకాలను సంగ్రహించే శక్తిని పెంచుతుంది. టేకాన్ గుణికలు మొక్కలు వేరు వ్యవస్థ దగ్గరలో 2 నుంచి 4 కిలోగ్రాముల మోతాదులో ప్రతి ఎకరానికి ఉపయోగించండి. వెదజల్లడం కోసం ప్రతి ఎకరానికి 30 కిలోగ్రాముల ఎరువుతో పాటు 2 నుండి 4 కిలోగ్రాముల టేకాన్ కలిపి ఉపయోగించండి. లేదా అవసరమైన మోతాదులో కాంపోస్ట్ ఎరువుతో లేదా మట్టిలో కలిపి నర్సరీలలో వినియోగించవచ్చు. టేకాన్ గుణికలను నారుమడి దశలో, ప్రధాన పొలంలో నాటిన 10 రోజులలో, పొలం తయారు చేసే సమయంలో ఇంకా ఎరువులతో పాటు కలిపి ఉపయోగించవచ్చు. లాభాలు: టేకాన్ గుణికలు పోషకాలను తీసుకోవటం పెరుగుతుంది. రైజోస్ఫియర్లో లాభదాయక కార్యకలాపాలు మెరుగుపడతాయి. జైవిక ఇంకా అజైవిక బెట్టను మెరుగ్గా తట్టుకుంటుంది. లాభదాయక సూక్ష్మజీవుల వృద్ధిలో సహాయం లభిస్తుంది. స్వాల్ వారి టేకాన్ వేర్లు అభివృద్ధి చెందుతాయి నిరంతరాయంగా.